చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, చదవబడిన ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. ఈ నూతన సంవత్సరములో మాకు ఏది కావాలో, ఏ మాటలు కావాలో ఆ మాటలే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేని గురించి మీరు ఆలోచించరా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరములో తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ఒక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతూ ఉన్నారు ఆయన. నిజమే కదా, పాత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు అనుభవించారు, ఎన్నో రకాలుగా శ్రమపడి బాధలు పడి నెట్టుకుంటూ ఇదిగో క్రొత్త సంవత్సరంలోనికి వచ్చేసామంతా. నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాత సంవత్సరంలో ఎన్ని బాధలైతే అనుభవించేవో దానికి ప్రతిఫలముగా ఈ క్రొత్త సంవత్సరములో నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను. బాధకు తగిన సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. నువ్వు ఎంతగా కరువు అనుభవించేవో దానికి ప్రతిఫలంగా సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాను. నువ్వు పాత సంవత్సరంలో ఎంతగా బాధింపబడ్డావో, ఎంతగా శాపములో నడిచావో ఆ శాపానికి ప్రతిఫలముగా నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. నిజమే, నీ కుటుంబంలో ఎన్నో బాధలు అనుభవించావు. నీ కుటుంబంలో ఉన్నవారే నిన్ను ముళ్ళు పెట్టి గుచ్చి ఎంతో బాధ పెట్టారు. ఈ బాధ అంతా కూడా దేవుడు తీసేస్తూ ఉన్నాడు. నిన్ను ఎవరైతే గుచ్చి మాటలని బాధించారో వారే నీ తరపు నిలబడేటట్లుగా, నీకు సహాయం చేసేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నారు ఈ క్రొత్త సంవత్సరంలో. నీకు వ్యతిరేకంగా నిలబడేవారు నీకు మిత్రులు అవ్వబోతూ ఉన్నారు ఈ సంవత్సరంలో. నిజమే, నిన్ను అనేక రకాలుగా బాధించి, తిట్టి, కొట్టి, కేసులు పెట్టి నిన్ను ఈదులోనికి వీడ్చేసారే, అల్లరపాలు చేసేసారే. నీ బంధువుల్లో, నీ ఈదులో, నీ కుటుంబంలో వారంతా కూడా నీ తరపున నిలబడి నా స్నేహితురాలు, నా స్నేహితుడు అని నిన్ను బలపరిచేటట్లుగా, నిన్ను ఘనపరిచేటట్లుగా ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు అలాంటి జీవితాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. నేను చెప్తున్న మాట ఒకటే, దేవుడు పంపించిన సేవకునిగా ఆయన వాక్య ప్రకారంగా చెప్తున్న మాట ఒకటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. నిజంగా ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ క్రియను నువ్వు చూస్తావు. వినువారి చెవులు గింగురుమంటాయి. దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నీ వీధిలో ఉన్నవారు, నీ కుటుంబీకులు, నీ బంధువులు ఈ కార్యాన్ని విన్నప్పుడు ఆశ్చర్యపోతారు. వారి చెవులు గింగురుమంటాయి. ఆశ్చర్యపోయేంత మంచి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. నిజంగా కార్యం జరగగానే నీకు కూడా ఆశ్చర్యం కలుగుద్ది. దేవుడు ఇటువంటి కార్యాన్ని చేశారా, చాలా సంతోషిస్తావు. దేవుడు ఎంత మంచి కార్యాన్ని చేశారా, అరే నిజంగా నేను అసలు ఆలోచన చేయలేదే,
నిజంగా నేను అసలు ఇటువంటి తలాంపే నాకు రాలేదే. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఉన్నతమైన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు. నా దేవుడు గొప్ప దేవుడు నా పట్ల క్రొత్త సంవత్సరంలో ఒక మంచి కార్యాన్ని చేశారు అని నువ్వు నీ ఆలయంలో నిలబడి సాక్ష్యాన్ని చెప్పేటట్లుగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. బాధపడకు, భయపడకు. నీ తరపున దేవుడు యుద్ధం చేసి నీకు ఈ విజయాన్ని కలగ చేయబోతా ఉన్నాడు ఆయన. విజయం నీది. ఎంతమంది దండెత్తి నీ మీదకు వచ్చినప్పటికీ విజయం ఆఖరికి నీది. నువ్వు అనుకుంటా ఉండేదానివి కదా, అరే ఇన్నాళ్ళు కూడా నేను బాధలు ఎన్నాళ్ళు పడాలి, ఎన్ని సంవత్సరాలు పడాలి, ఇంకెన్నాళ్ళ పడాలి, ఇలాగున నువ్వు బాధపడతా జీవిస్తూ ఉన్నావు కదా. అయితే నీకు సంతోషం వచ్చే ఆ దినములు, నీకు ఆనందం కలిగే ఆ దినములు నీకు దగ్గరలో ఉన్నాయి. ఆ దినములు ఏవి అంటే ఈ సంవత్సరములోనే దాగి ఉన్నాయి. ఈ సంవత్సరం నీ సంవత్సరం, ఈ దినములు నీ దినములు, ఈ నెలలు నీ నెలలు. దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, ఇంకా నెరవేర్చలేదండి, ఇంకా చేయలేదండి, ఎన్నాళ్ళు భరించాలండి, ఎన్నాళ్ళని తట్టుకోవాలి బాధలతో, ఎన్నాళ్ళండి బాధపడేది అంటూ ప్రయాణం చేస్తున్నావు కదా. వచ్చేసాయి నీ రోజులు, వచ్చేసాయి నీకు ఇస్తాను అన్న రోజులు వచ్చేసాయి. దేవుడు నీ గురించి మరి అనేక విధాలుగా అనేక మందికి చెప్పి నిన్ను కీర్తికి ఎక్కించి నీ పేరును ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్ళే ఆ దినములు వచ్చేసాయి. నా దినములు ఏవి అని ప్రయాణం చేస్తున్నావు కదా, నా రోజులు ఏవి అని ప్రయాణం చేస్తున్నావు కదా, దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు అని ప్రయాణం చేస్తున్నావు కదా. ఆ రోజులు ఈ సంవత్సరంలోనే దాగి ఉన్నాయి. నువ్వు చెప్పాలి అనేక మందికి, ఇవి నా దినములు అని చెప్పాలి. నువ్వు మాట్లాడాలి, అనేక మందికి చెప్పాలి, ఈ రోజులు నా రోజులు అని చెప్పాలి. ఎందుకంటే నిర్ణయించిన నీ నిమిత్తములో దేవుడు నిర్ణయించిన మరి ఆ దినములు, ఆ రోజులు ఇవే. నువ్వు దీవించబడతావు, నువ్వు హెచ్చింపబడతావు. నా దేవుడు నిన్ను హెచ్చింపజేసి అనేక మందికి దీవెనకరముగా ఉంచుతాడాయన, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచుతాడాయన. నువ్వు అనేక మందిని బలపరిచేదానిగా ఉంటావు, నువ్వు అనేక మందిని మరి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్లేదానిగా ఉంటావు. నీ నీడలో అనేక మంది మరి దీవించబడి అనేక మంది మరి బ్రతుకుతారు. నీ నీడలో, నీ చేతి క్రింద అనేక మంది బ్రతికేవాడిగా నా దేవుడు చేస్తూ ఉన్నాడు ఆయన. ఒక ఆలయంలో ఒక సంఘ పెద్ద అలాగను కూర్చుని ఉన్నాడు. అదే ఆలయంలో సంఘమంతా కూర్చుని ఉంది. ఒక వంట మేస్త్రి ఆలయంలో కూర్చున్నాడు. నిజానికి అవి ఉపవాస కూటాలు 3 దినములు. అయితే ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్కి ఒక వ్యక్తి వచ్చారు, ఒక మంచి సేవకుడు వేరే దేశం నుండి వచ్చారన్నమాట అండి. అయితే ఆ సేవకుడు నిలబడి ఈ వంట మేస్త్రిని నిలబెట్టి, ఇదిగో నిన్ను దేవుడు దీవించబోతా ఉన్నాడు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే సంఘ పెద్దలు నవ్వుకున్నారు, సంఘం నవ్వుకున్నారు. క్రొత్తగా వచ్చిన ఆ ఉపవాస కూటాల్లో చాలామంది నవ్వుకుని తనలో వారిలో వారు నవ్వుకుని, ఏంటిది ఇలా చెప్తా ఉన్నాడు ఆయన వంట చేసుకుంటాడు కదా, వంట మేస్త్రి కదా, వంటలు చేసుకుని తన రోజులన్నీ గడుపుకుంటున్నాడు కదా, దీవిస్తాడు ఆ దేవుడు, ఈయన చేతి కింద అనేక మంది పనిచేస్తారా, ఇది అబద్ధం అని మనసులో అనుకున్నారు. ప్రవచనం చెప్పేసి పాస్టర్ గారు మీటింగ్లు అయిపోయి వెళ్ళిపోయాడు ఆయన. 1 సంవత్సరం అయిపోయింది, మరలా ఉపవాస కూటాలు పెట్టేశారు, ఏమీ జరగలేదు. సంఘ పెద్దలు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏంటిది చెప్పాడు కదా ఆ పాస్టర్ గారు వచ్చి, ఏదో అనేక మందికి దీవెనకరంగా మారిపోతాడు, ఇతని కింద అనేక మంది పని చేస్తారు, ఏదో చెప్పేసాడు కదా అని ప్రవచనం జరగలేదా, సంవత్సరం అయిపోయింది, మరలా కూటాలు వచ్చేసాయి అని మాట్లాడుకున్నారు. 2వ సంవత్సరం అయిపోయిందండి, అయినా జరగలేదు. ఇక దాన్ని మర్చిపోయారు.
3వ సంవత్సరం ఇక ఏవండి దగ్గరికి వస్తూ ఉంది. ఈలోగా ఒక కార్యం జరిగింది. ఈ వంట మేస్త్రికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు వేరే దేశంలో ఒక సేటు గారి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ దేశం చూడడానికి కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యను చూడడానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తి స్నేహితుడు కాబట్టి ఈయన దగ్గరికి వచ్చాడు. మాట్లాడుతా అన్నాడు, మా సేటు వంట మేస్త్రి ఎవరన్నా ఉంటే తీసుకురా, డబ్బులన్నీ మనమే మరి పెట్టుకుందాం, ఛార్జీలు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు, మంచిగా వంట చేసే మేస్త్రి ఎవరన్నా ఉంటే తీసుకురా మీ దేశం నుండి అని చెప్పి పంపించాడు. ఇక్కడికి వచ్చి అడిగితే ఈయన అన్నాడు, నేను వస్తాను, నా దగ్గర అయితే రూపాయి లేదు దేనికి పెట్టుకోవడానికి, ఖర్చులన్నీ మీరు పెట్టుకుంటాను అంటున్నారు కాబట్టి నేను వస్తాను అని చెప్పాడు. అన్నట్లుగా ఈ వంట మేస్త్రిని తన స్నేహితుడు మరి వేరే దేశం తీసుకెళ్ళిపోయాడు. ఆ సేటు గారి దగ్గర పెడితే ఆ సేటు గారి దగ్గర వంట చేసే వ్యక్తిగా మరి కుదిరాడండి. ఇలాగన వంట చేస్తా తన దినములన్నీ గడుపుతూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఈ సేటు గారికి నిజానికి ఆరోగ్యం బాగుండదు. మొకాళ్ళన్నీ కూడా చచ్చిపడిపోయి, 2 కాళ్ళు చచ్చిపడిపోయి మంచం మీద ఉన్నాడండి. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి మంచం మీదే ఉన్నాడు. అయితే ఈ సేటు గారి దగ్గరికి రోజు ఒక వ్యక్తి లోపలికి భోజనం పట్టుకెళ్తాడు, టిఫిన్ పట్టుకెళ్తాడు, ఆయనకు కావలసినవి అన్నీ లోపలికి పట్టుకెళ్తూ ఉంటాడు. ఆ వ్యక్తి రాలేదండి. ఆ వ్యక్తి రాకపోతే భోజనం టైం అయిపోయింది కానీ ఎవరు పట్టుకెళ్ళట్లేదు. ఈ వంట మేస్త్రి ఇక రాలేదు కదా అనేసి, మరి సేటు గారికి పట్టుకెళ్ళాలి కదా అనేసి ఈయనే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదండి సేటును. బాగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ సేటు. కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి. ఆ సేటు గారికి అనేక కంపెనీలు ఉన్నాయి ఆ దేశాల్లో. ఆయా దేశాల్లో చాలా చోట్ల కంపెనీలు ఉన్నాయండి. అయితే ఈయన లోపలికి వెళ్ళి భోజనం పెట్టాడు. నువ్వు వచ్చావేటయ్యా అని అంటే, అయ్యా దయచేసి మరి ఏమనుకోకండి, మీ దగ్గరకు వచ్చే వ్యక్తి మానేసాడు ఈరోజు, మరలా రేపు వచ్చేస్తాడండి, మరి నేను తీసుకొచ్చిన ఏమనుకోకండి అని అంటే, సర్లే పద వెళ్ళిపో, ఎప్పుడు లోపలికి రాకు అని చెప్పాడు. అయ్యా అలాగేనండి, అయితే ఒక చిన్న మాట అండి, మీరు లేగలేకపోతున్నారు కదా, మా దేశం నుండి ఒక ఆయిల్ పట్టుకొచ్చానండి, అది యేసు ప్రభు మరి ఆయిల్ అండి, అది మీరు రాసుకుంటే ఖచ్చితంగా మీకు కాళ్ళు వచ్చేస్తాయండి అని చెప్పాడు. సేటు పకేలమని నవ్వాడు. ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్ని హాస్పిటల్కి తిరిగాను నేను, ఏది ఆయిల్ రాస్తే తగ్గిపోద్దా అని అంటే, నిజమండి మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, యెహోవా అభిషేకం అందులో ఉంది, ఆ ఆయిల్ రాస్తే ఖచ్చితంగా తగ్గుద్దండి అని అంటే, సర్లే అయితే తీసుకురా వెళ్ళి అని చెప్పాడు. గబగబా వెళ్ళి మరి తీసుకొచ్చాడు. రాయి అయితే అని అంటే ప్రార్థన చేసి 2 కాళ్ళకు మరి ఆయిల్ రాశాడండి. అలా రాసిన ఆ రాత్రికి మీరు గ్రహించండి, కాళ్ళు కాస్త నొప్పులు తగ్గాయండి. అలాగనే ఆ వారంలో లేచి నిలబడ్డాడండి. ఇంకొక వారానికి నడక మొదలుపెట్టాడండి. ఇంకొక వారానికి చక్కగా పరుగు పెట్టేంత ఓపిక వచ్చేసిందండి. ఒక్క నెలలో ఆ సేటుకి పరిపూర్ణమైన స్వస్థత కలిగిందండి. అయితే సేటు పిలిచి అంటాడు కదా, ఏవయ్యా వంట మేస్త్రి, నిజంగా నువ్వు తెచ్చిన ఆయిల్ అది ఏంటి అసలు, ఏ దేవునిది అంటే, యేసు ప్రభు ఆయిల్ అండి, యేసు ప్రభు అభిషేకం అందులో ఉంది, అదే కాదు ఎటువంటి రోగాలైనా ఆ ఆయిల్ రాసుకుంటే తగ్గిపోతుందండి అని అంటే, ఆ సేటు ఎంతగానో సంతోషించి, నువ్వు వంట మేస్త్రిగా ఉండడానికి వీల్లేదు, నాకు జీవితాన్నే నీ ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈ పనివారందరికీ హెడ్గా ఉండనేసి పనివారందరిని చూసుకునేటట్లుగా పనివారందరికీ హెడ్గా నియమించాడండి. పనివారు ఎంతమంది అంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు, డ్రైవర్లు అందరూ 70 మంది అండి. ఆ 70 మందికి పైగా ఈ వ్యక్తిని పెట్టాడు. నిజానికి ఇతను వెళ్ళింది 30,000 రూపాయలకి జీతానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 3 లక్షల రూపాయల జీతం ఇవ్వడం మొదలుపెట్టాడండి సేటు. దేవుడు
ఎంతగానో ఆ వంట మేస్త్రి జీవితాన్ని మార్చేసాడు. ఇక తర్వాత ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఎక్కడికి వచ్చేసాడంటే తన ఇంటికి వచ్చాడంట చూడడానికి. వచ్చినప్పుడు సరిగ్గా ఉపవాస కూటాలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, అప్పటికి దాదాపుగా 6వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలేమో ముందైపోయాయి, 3 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నాడు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తే ఇకపోతే 6 సంవత్సరాలు పూర్తయ్యాయి. 7వ సంవత్సరంలో ఉపవాస కూటాలు పెట్టారండి. ఆ టైంలో వచ్చేసరికి ఏమండి ఇక్కడికి వచ్చి కారు మీద దిగి ఆలయంలోకి వెళ్ళాడు. కోట్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు. మరి లోపలికి వెళ్ళి ఆలయంలో కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చుంటాడో, ఏ మూల కూర్చుంటాడో అలాగనే ఆ మూల కూర్చున్నాడు. అందరూ చూస్తున్నారు, ఈ వ్యక్తి ఎవరు అన్నట్లుగా. నిదానించి చూస్తే అరే ఇతడు వంట మేస్త్రి కదా, వంట చేసేవాడు కదా, ఏదో వేరే దేశం వెళ్ళాడని ఎన్నో, అంత మట్టుకే కదా, ఎంత దీవెన ఎలాగొచ్చేసింది అని ఆయన్ని నిలబెట్టి అడిగితే అందరిలో సంఘంలో సాక్ష్యం ఇచ్చాడు. ఇలా జరిగింది, ఇలాగన నా దేవుడు సేటు గారి ద్వారా మరి నాకు జీవితాన్ని, ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడిచ్చారు అని ఈ వంట మేస్త్రి సాక్ష్యం ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సంఘ పెద్దలు కానివ్వండి, సంఘం కానివ్వండి, పాస్టర్ గారు కానివ్వండి, పాస్టమ్మ గారు కానివ్వండి, వీళ్ళంతా చూసి వంట మేస్త్రిని ఆశ్చర్యపోయారు. ఒక సేవకుడు వచ్చి ప్రవచనం చెప్పినప్పుడు దాని గురించి మనం తప్పుగా అనుకున్నాం, కానీ ఆ సేవకుడు ఎలాగైతే ప్రవచనం చెప్పారో అలాగని ఈ వంట మేస్త్రి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చేసాడు. ఇతని కిందే ఒక 70 మంది పనివారు చేస్తూ ఉన్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వంట మేస్త్రి జీవితంలో నూతన కార్యాన్ని చేశాడు. ఒక నూతన కార్యము దేవుడు చేయగానే తన జీవితమే మారిపోయిందండి. దేవుడు కూడా అక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా? ఈ మాట ప్రకారంగా మీరు గ్రహించినట్లయితే ఈ సంవత్సరములో దేవుడు మిమ్మల్ని దీవించి హెచ్చింపజేయబోతూ ఉన్నారు. మీ కుటుంబంలో తలగా అవుతారు మీరు. అలాగునే మీ జీవితంలో ఏదైతే లేదు 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 అని బాధపడుతూ ఉన్నారో దాన్నే మీ జీవితంలోకి తీసుకురాబోతూ ఉన్నారు ఆయన. మీరు బాధపడకండి, భయపడకండి, కంగారు పడకండి, తొందరపడకండి. దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద అలాగే ఉండండి. మీ కాలం వచ్చింది, మిమ్మల్ని హెచ్చింపజేస్తాడు ఆయన. ఈ సంవత్సరం మీది, ఈ క్రొత్త సంవత్సరం మీది, ఈ నూతన సంవత్సరం మీది. దేవుడి సంవత్సరాన్ని మీకు బహుమానంగా ఇచ్చాడు ఆయన. ఈ సంవత్సరంలో మీరు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, మీరు దీవించబడతారు, మీరు హెచ్చింపబడతారు, మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు, మీ పిల్లల్లో ఆశీర్వాదాన్ని చూస్తారు, మీ పిల్లలు ఎదిగింపబడతారు, మంచి మంచి జాబులు వస్తాయి, మీ కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అటువంటి నూతన కార్యాన్ని మీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు ఆయన. నిజమే, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఈ కార్యాన్ని మీరు చూస్తారు. చూడండి, ఆ మాట మనకి ఎక్కడ ఉంటుంది అంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరం జరుగుతూ ఉండగా దేవుడి కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం జరుగుతూ ఉండగా ఈ కార్యం మీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. మీరు అనుభవిస్తారు, మీ చేతులారా అనుభవిస్తారు, ఆ కార్యాన్ని మీ కళ్ళారా చూస్తారు, మీ హృదయంతో ఆనందిస్తారు. అటువంటి కార్యము ఈ సంవత్సరంలో మీరు చూస్తారు. ఇంకా చూడండి, ఎక్కడనంటే కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి, ఈ మాట ఎంత బాగుందో. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. ఈ వాక్యములో మనకు కనిపిస్తూ ఉంది ఏంటంటే నిజానికి దేవుడి సంవత్సరం ఎలాగిచ్చారట,
దయతో ఇచ్చారు. చాలామంది అంటారు కదా క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసి, అరే నిజంగా నా అదృష్టం బాగుంది, నా కాలమానం బాగుంది, నేను వచ్చేసానంతా బాగుంది, నా జీవితం అంతా దీవుల్లోకి వెళ్ళిపోద్ది, ఆశీర్వాదాలకు వెళ్ళిపోద్ది అని అనుకుంటారు. సంవత్సరాలు మారుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదం వచ్చేది. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము వస్తుంది. యెహోవా ఆశీర్వాదము మీకు కలుగుద్ది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. యెహోవా ఆశీర్వాదము మీకు మంచి క్రియ, నూతన క్రియ చేస్తుంది. దేనికి ఎదురు చూశారు కదా, ఇన్నాళ్ళు మీరు ఓపిక పట్టారు కదా, ఇన్నాళ్ళు మీరు భరించుకున్నారు కదా, ఇన్నాళ్ళు మీరు మరి ఎదురాడకుండా నిలబడి మాటలు భరించారు కదా, ఇన్నాళ్ళు మీరు ఎన్ని గొడవలు వస్తున్నప్పటికీ గొడవ పెట్టుకోకుండా ఓర్చుకున్నారు కదా, నిలబడ్డారు కదా భక్తిలో. ఇప్పుడు ప్రతిఫలాన్ని అనుభవించండి. ఆ ప్రతిఫలమే ఈ సంవత్సరంలో ఒక మంచి కార్యాన్ని మీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. ఒక శుభకార్యాన్ని మీరు చూస్తారు, ఒక మంచి కార్యాన్ని చూస్తారు, ఎదిగే కార్యాన్ని చూస్తారు, వర్ధిల్లే కార్యాన్ని చూస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేలే, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దీవెనే, ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆశీర్వాదమే. దేవుడే దయ చూపించి ఈ సంవత్సరాన్ని మీకు ఇచ్చేసారు ఆయన. ఇంకొక మాట కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు మీ మీద ఉంటాయి, మీ కుటుంబం మీద ఉంటాయి. దేవుని యొక్క కాపుదల మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా దేవుని యొక్క రక్షణలో ఉంటారే కానీ దేవుడు వదిలేడు. మీకు ఉంచిన రక్షణ తీసేడాయనా. మీరు దీవించబడి ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం అంతము వరకు, ఈ సంవత్సరం అంతము వరకు మీరు ఎలాగుంటారు అంటే దేవుని యొక్క కాపుదలలో ఉంటారు మీరు. అయితే మీరు గ్రహించవలసిన మాట ఏంటంటే, ఒకవేళ శ్రమలే వచ్చాయా, శోధనలే వచ్చాయా, ఎన్ని వచ్చినప్పటికీ నా దేవుడు ఉన్నాడు అని ధైర్యం కలిగి ఉండండి. ఒక ప్రాంతంలో ఒక 6 సంవత్సరాల బాబుని మాస్టర్లు తీసుకొచ్చారు. మాస్టర్లు అంటారు కదా, నాన్న 2 చిత్రాలు గోడ మీద పెట్టాము, ఆ 2 చిత్రాలు కూడా ఒక్కసారి గ్రహించి చూడు, నిదానించి అని అన్నారు. ఒక చిత్రం ఇలాగుంది, రెండవ చిత్రం అలా ఉంది. ఒక చిత్రాన్ని చూస్తున్నాడు ఈ బాబు. 6 సంవత్సరాల అబ్బాయి ఒక చిత్రాన్ని చూస్తూ ఉంటే ఆ చిత్రం ఎలా కనిపిస్తూ ఉంది అంటే, ఆ చిత్రంలో సముద్రం ఉంది, ఆ చిత్రంలో సూర్యుడు ఉన్నాడు, కిందకి దిగుతా ఎర్రగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ చిత్రంలో పక్షులన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి. ఆ చిత్రంలో ఒక చెట్టు పచ్చగా కనిపిస్తూ ఉంది. ఆ చిత్రంలో నీటిలో కూడా చేపలు కిలకిలాడుతూ వెళ్తూ ఉన్నాయి. ఇలాగ నా చిత్రం ఎలాగుందని అంటే ప్రశాంతంగా ఉందండి ఆ చిత్రం. ఇంకొక చిత్రం దాని పక్కనే ఉంది. ఈ చిత్రం ఎలాగుంది అంటే ఒక తుఫాన్ వచ్చి చెట్లన్నీ ఇరిగిపోయాయి. ఈ రెండవ చిత్రంలో ఎక్కడ నెమ్మది లేదండి, ఎక్కడ నెమ్మది లేదు. లేడులు, జింకలు, జంతువులు అన్నీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి భయంతో. పక్షులు భయంతో ఎగిరిపోతూ ఉన్నాయి. చేపలన్నీ కూడా చనిపోయి తేలిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ చిత్రంలో మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంది, అది ఇరిగిపోయి ఉంది, కొమ్మలన్నీ ఇరిగిపోయాయి. మర్రి చెట్టు తొర్రలో ఒక పక్షిరాజు తన 2 పిల్లల్ని కూడా రెక్కల క్రింద పెట్టుకుని ఉంటే ఆ 2 పిల్లలు మనకే చూస్తున్నట్లుగా భయంగా అలా చూస్తున్నట్లుగా కనిపిస్తూ ఉందండి. మాస్టర్లు అన్నారు, నాన్న ఈ 2 చిత్రాల్లో నీకు ఏది నచ్చింది అన్నారు. ఈ 6 సంవత్సరాల అబ్బాయి అంటాడు కదా, అయ్యా మాస్టారు ఈ 2వ చిత్రం నచ్చిందండి అని అన్నాడు. అరే
మొదటి చిత్రమేమో ప్రశాంతంగా ఉంది, ఈ రెండో చిత్రమేమో భయంగా ఉంది. ఇది ఎందుకు నచ్చింది నీకు అని అడిగితే, అయ్యా మాస్టర్, ఇక్కడ చూడండి, గ్రద్ద పిల్లలకు మరి గ్రద్ద ఆ పక్షిరాజు మరి తోడై ఉంది కదా, అంటే ఈ పిల్లలకు అమ్మ ఉంది కదా, అమ్మ ఉంటే తుఫాన్ అయినా వరద అయినా కష్టాలైనా శ్రమలైనా పర్వాలేదు మాస్టారు, అమ్మ ఉంది కదా తోడుగా, అందుకే ఈ చిత్రం నాకు నచ్చింది అన్నాడండి. ఈ మాటను బట్టండి, దేవుడు మనకు తోడై ఉంటే శ్రమలు వచ్చినా పర్వాలేదు, శోధనలు వచ్చినా పర్వాలేదు, ఇరుకులు వచ్చినా పర్వాలేదు, నిందలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని రకాలుగా బాధలు వచ్చినా పర్వాలేదు, కానీ దేవుడు మనకు తోడై ఉంటే క్షేమముగా ఈ సంవత్సరం అంతా ముందుకెళ్ళిపోతాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను బట్టి మనం ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. శోధన వచ్చిందా? ధైర్యంగా ఉండు. శ్రమ వచ్చిందా? ధైర్యం కలుగుండు. నీ దేవుడు నిన్ను వదిలేయుడు, విడిచిపెట్టేయుడు, నిన్ను హత్తుకుంటాడాయన. హత్తుకొని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను ఎక్కింపజేస్తాడాయన. బాధపడకు, ఇబ్బంది పడకు, తొందరపడకు, కంగారు పడకు. నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ సంవత్సరములో నెరవేరుస్తారాయన. ఈ సంవత్సరం నీది, నీ దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. ఈ సంవత్సరములో నీవు సంతోషంగా ఉంటావు. ఈ సంవత్సరములో నీవు ఆనందంగా ఉంటావు. ఈ సంవత్సరము నీకు దీవెనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరములో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి నీ చేతి క్రింద అనేక మంది పనిచేసేవారిగా దేవుడే నియమించబోతా ఉన్నాడు ఆయన. అటువంటి జీవితం దాచి ఉంచాడు. ఆ జీవితం ఇదిగో ఈ సంవత్సరమే. ఆనందంగా తీసుకో, సంతోషించు. నీవు హృదయపూర్వకముగా అనుభవించి దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా నా తండ్రి, నా ఏలినవాడా, మీరు మాట్లాడని మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతగానో మా అందరినీ కూడా మీరు బలపరిచారు ప్రభువా. ఈ నూతన సంవత్సరములో మీరు దీవిస్తానని, ఈ నూతన సంవత్సరం మీకు దీవెనకరంగా ఉంటుందని మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. ఇంకనూ దీవించండి, బలపరచండి, హెచ్చింపచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో వారందరినీ బలపరచండి, వారందరినీ దీవించండి, వారందరికీ మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. అలాగునే ఎవరైతే పాత సంవత్సరంలో బాధపడ్డారో, ఎవరైతే పాత సంవత్సరంలో ఇబ్బంది పడ్డారో, ఎవరైతే పాత సంవత్సరంలో ఇరుకు గుండా, కరువు గుండా ప్రయాణం చేశారో వారందరికీ సమృద్ధి దయచేయండి ప్రభువా. వారందరిని దీవించి బలపరచమని, వారి మీద ఉన్న శాపాన్ని తీసి ఆశీర్వాదాన్ని దయచేయమని, వారిలో ఉన్న, వారి కుటుంబంలో ఉన్న అవమానాన్ని తీసేసి ఘనతను కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, ఈ సంవత్సరము ఇదిగో వీరందరికీ దీవెనకరముగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.